రఘునందన్ రావు గారు, ముందు మీ పాఠాలు మీ బీజేపీ పార్టీకి నేర్పని కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ అగ్రకుల పార్టీ. తెలంగాణ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పని చట్టం చేసి కేంద్రానికి పంపిస్తే అక్కడ షెడ్యూల్ 9లో చేర్చే ప్రయత్నం చేయకుండా మీ ఎంపీలు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ నీతులు చెప్తారా అంటున్నా. బీసీ వ్యతిరేక పార్టీగా ఈరోజు బీజేపీ ముద్ర వేసుకున్నది. ఈరోజు మీరు 2018 పంచాయరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ చేస్తే దానికి ఆమోదం పొందేసే క్రమంలో మీ సహకారం అందది. షెడ్యూల్ 9లో చేర్చమంటే మీ సహకారం అందది. ముందుగా మీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు ఈ బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా ఈరోజు షెడ్యూల్ 9లో చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగా బీసీలపై కపట ప్రేమ మానుకోమంటున్నాం. బీసీలపై మొసలి కన్నురు మీద మార్చమంటున్నాం. మీది అగ్రకుల అహంకారంగా ఉన్నటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలు సరికాదని మాట చెప్తున్నాం. ఈరోజు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మీ బీజేపీకి తెలంగాణకి ఎవరు అధ్యక్షుడు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మైనార్టీ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి సందర్భం ఈరోజు కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. బీసీల అభ్యున్నతి కోసం మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో దానికి అనుగుణంగా స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు బీసీల కులగణన జరిపి 56% ఉందని తేలిన తర్వాత 42% రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో ఈ రోజు ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే మీరు సహకరించాల్సింది పోయి ఈ రోజు మమ్మల్ని విమర్శించడం మానుకోవాల్సింది కోరుతా ఉన్నా. ఇప్పటికీ మీకు చిత్తశుద్ది ఉంటే మా చిత్తశుద్దిని మీరు శంకించాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కులగణన జరిపినాం. రాష్ట్ర శాసనసభలో 42% విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయంగా స్థానిక సంస్థలు ఇవ్వాలని చెప్పని బిల్లును ఆమోదింపజేసి మీ కేంద్రానికి పంపించినాం. మీ చిత్తశుద్ది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. శాసనసభలో ఎమ్మెల్యేలేమో బీసీ బిల్లుకు మద్దతు అంటారు, ఇక్కడేమో మీ ఎంపీలు బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వరు. 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచినట్టు వేరు ఎందుకు మీరు నోరు మెదుపుతలేరు? మీరు ఇప్పుడు కేబినెట్ ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారితో, సంజయ్ గారితో గట్టిగా ఒప్పించి మెప్పించి మీరు బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా చేయాలి తప్ప కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరైనది కాదు. సామాజిక న్యాయం ఎక్కడైనా ఉందంటే, అంతర్గత ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది. రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. మీ వల్ల కాకపోతే మా రాహుల్ గాంధీ గారి తోటి ఈరోజు పార్లమెంట్ లో కూడా ఈరోజు గల్లమెప్పించేసి మేము ఇప్పటికే తెలంగాణ రోల్ మోడల్ అయింది కులగణనలో దేశానికి. 2022 రాజ్నాథ్ సింగ్ గారు అప్పటి మంత్రి హోదాలో సుప్రీంకోర్టు మీ కులగణన వ్యతిరేకమన్నారు. కానీ ఈరోజు మీ కులగణన జరిపిన తర్వాత మీరు దిగివచ్చి జనాభా లెక్కలతోని కులగణన జరపడానికి ముందుకు వచ్చిరంటేనే ఇది కాంగ్రెస్ పార్టీ విజయం, రాహుల్ గాంధీ గారి విజయం, తెలంగాణ రోల్ మోడల్ రేవంత్ రెడ్డి గారి విజయంగా మేము భావిస్తా ఉన్నాం. రాబో రోజుల్లో 42%తో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు పోవడానికి కోసం మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.